వెళ్ళావు ఉషా? వెళ్లే ముందు అందరికీ ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా. అమ్మా ఉషా, ఏంటమ్మా ఇది? కవితల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య గారు. క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. వావ్, కవితల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? రియల్లీ గ్రేట్ ఉషా. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏంటి గ్రేట్? వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం అలాంటి కవితల పోటీలో పాల్గొంది ఇంటి కోడలు. అందులో తప్పే ఉంది కిరణ్మయి. తప్పు లేదా? ఆ ఫంక్షన్ కి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను, కానీ ఇది ఫంక్షన్ కి ప్రైజ్ మనీ కోసం ఆశగా వచ్చింది. ఇంటి పరువు గంగలో కలిపింది. చెప్పుషా, ఆ ప్రైజ్ మనీ కోసమేనా నువ్వు కవితల పోటీలో పాల్గొన్నది? నీకు డబ్బే అవసరం ఉంటే ఇచ్చే పరిస్థితిలో మేము లేవనుకుంటున్నావా? అవసరం నాదైతే ఆలోచించకుండా మిమ్మల్ని అడిగేదాన్ని, కానీ అవసరం నా పుట్టింటిది. వాళ్ళ కోసం మిమ్మల్ని అడగలేకపోయాను. వాళ్ళ కోసం మీ దగ్గర చేయి చాచలేకపోయాను. ఇంట్లో ఏదైనా అవసరం అయితే మమ్మల్ని అడగకపోయావమ్మా? మేము ఇచ్చేవాళ్ళం కదా. ఈ ఇంటి కోడలిగా నా అవసరాలను తీర్చుకోవడం కోసం మిమ్మల్ని అడగగలను బావగారు, కానీ నా పుట్టింటి అవసరాలు తీర్చమని మిమ్మల్ని అడగడం సమంజసం కాదు. నేను అలా అడగడంలో అర్థమే లేదు. చూడమ్మా, నువ్వు ఇంటి కోడలు అవ్వకముందే ప్రసాద్ నాకు ప్రాణ స్నేహితుడు. వాడి కోసం నేను ఆ మాత్రం చేయలేనా? కనీసం వాడైనా నోరు తెరిచి అడగలేకపోయాడా నన్ను? నా చిన్ననాటి నుంచి నాన్న మీరు స్నేహితులు. నాన్న సంతోషాన్ని పక్కనున్న వారితో పంచుకుంటారు, కానీ బాధని ఎప్పుడు మరొకరితో పంచుకోరు. నోరు తెరిచి ఏ అవసరం కోసం చెప్పరు. చేయి చాచి ఏ సహాయం తీసుకోరు. నాకన్నా మా నాన్న గురించి మీకే బాగా తెలిసుండొచ్చు కదా మావయ్య గారు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఈ కవితల పోటీలో పాల్గొంటున్నట్టు ఇంట్లో ఎవరికైనా చెప్పావా? కనీసం ఈ ఇంట్లో ఎవరి అనుమతి అయినా తీసుకున్నావా? ఎవరి అనుమతి తీసుకోవాలత్తయ్య? నాలో ఉన్న ప్రతిభని నేను చూపించుకోవడానికి ఒకరి దగ్గర అనుమతి తీసుకోవాలా? నాలో ఉన్న కళని నేను చూపించుకోవడానికి ఒకరి అనుమతి కోసం ఎదురు చూడాలా? ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. ఏం చేసినా నీ మీద 100 కళ్ళుంటాయి. ఎక్కడికి వెళ్ళినా 1000 మంది నిన్ను గమనిస్తూ ఉంటారు. అందుకే నువ్వు ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ కుటుంబం అనుమతి కావాలి. నేను తప్పు చేసినప్పుడు మీరు ఈ మాట అంటే బాగుండేది అత్తయ్య గారు. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా కుటుంబానికి ఎలాంటి పరువు తక్కువ పని నేను తలపెట్టను. కవితలు రాయడం అనేది భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి. నా తల్లిదండ్రులు నాకిచ్చిన బలం. వాళ్ళిచ్చిన బలంతోనే వాళ్ళకి నేను సహాయంగా నిలబడాలి అనుకున్నాను. అనుకోకుండా ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ డబ్బులు నా తల్లిదండ్రులకు ఉపయోగించమని మా అన్నయ్యకి ఇచ్చాను. వీటన్నింట్లో నేను చేసిన తప్పేంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇంటి బయట వర్షం పడింది, అందుకే తడిశాను, ఇందులో తప్పే ఉంది అన్నట్టుంది నీ వాదన. ఈ కుటుంబానికి ఒక పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది.
వాటన్నిటిని నువ్వు నేలపాలు చేయాలనుకుంటున్నావా? ఈ ఇంటి కోడలిగా నువ్వు స్పెషల్ గా సంపాదించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఎవరిని అడిగినా నీకు కావాల్సింది పడేస్తారు. అలా పడేసేది భిక్ష. అది నాకొద్దక్క. గౌరవం మర్యాద లేని చోట చేయి చాచి అడిగితే అది సహాయం అవ్వదు, భిక్షతో సమానమవుతుంది. నా తల్లిదండ్రులు భిక్షగాళ్ళు కాదు. ఇక్కడ సహాయం తీసుకుని మరీ వాళ్ళకి ఇవ్వడానికి. అందుకే నేను సంపాదించిన డబ్బుతో వాళ్ళకి సహాయం చేశాను. అలా అయితే నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వేం సంపాదించినా ఈ ఇంటికే చెందాలి. మరి నీకొచ్చిన డబ్బు మీ అమ్మ వాళ్ళకి ఎలా ఇచ్చావు? నేను ఈ ఇంటి కోడల్ని కాకముందే నా తల్లిదండ్రులకి కూతుర్ని. అలాంటప్పుడు నా మీద కానీ, నేను కవితలు రాయిగా సంపాదించిన డబ్బు వల్ల కానీ నా తల్లిదండ్రులకే సర్వ హక్కులు ఉంటాయి. అత్తయ్య గారు, మిమ్మల్ని ఫంక్షన్లో స్త్రీ శక్తికి రూపమని పొగిడారు. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శం కావాలి అని అన్నారు. అలాంటి మీరే మీ కోడలు సాధించిన దాన్ని తప్పుపట్టడంలో అర్థం ఉందా చెప్పండి? ఇదే స్థానంలో మరో అత్తగారుంటే కోడలు సాధించిన దానికి గర్వపడేవారు. కోడలు పేరు తెచ్చుకుంటుందని సంతోషంగా ఫీల్ అయ్యేవారు. మీరు కూడా ఒక కళాకారుని మనసు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులకు సహాయం చేయాలని అనుకున్న ఒక కూతురి బాధని తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా నేను చేసింది తప్పనిపిస్తే నన్ను క్షమించండి. కిరణ్, ఈ ఇంటి పద్ధతుల గురించి నీ భార్యకి ఇంకా పూర్తిగా తెలియలేదు. తనకర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. మరోసారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. అమ్మా ఉషా, మీ అత్తయ్య మాటలేమీ పట్టించుకోకు. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అవును షా, అమ్మ అలానే ఉంటుంది. కవితల పోటీలో ఫస్ట్ రావడం అంటే మాటలా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. వదినా, నువ్వు సాధించిన దానికి గుర్తుగా ఒక ఫోటో ఉండాలి. అందరం కలిసి సెల్ఫీ దిగుదాం. అన్నయ్య, ఫోటో తీ. దీన్ని ఇలా పట్టుకోమ్మా. పైకి పట్టుకో. వాళ్ళిచ్చే చిల్లర డబ్బుల కోసం అలాంటి కవితల పోటీలో పాల్గొంది ఇంటి కోడలు. నీకు డబ్బే అవసరం ఉంటే ఇచ్చే పరిస్థితిలో మేము లేవనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ఈ కుటుంబం అనుమతి కావాలి. కిరణ్, ఈ ఇంటి పద్ధతుల గురించి నీ భార్యకి ఇంకా పూర్తిగా తెలియలేదు. తనకర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. మన పెరట్లో ఒక గులాబీ మొక్క నాటుకొని అది పెరిగి పెద్దయ్యి ఒక పువ్వు పుయ్యగానే ఎంతో సంబరపడిపోతాం. అలాంటిది మన ఇంట్లో ఒక వ్యక్తి ఏదైనా సాధిస్తే అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకెంత ఆనందపడిపోతారు. ఇదే అవార్డు పట్టుకుని నేను మా ఇంటికి వెళితే మా అమ్మ ఎగిరి గంతేసేది. చుట్టుపక్కలున్న అందరికీ నా కూతురు ఇది సాధించింది, అది సాధించింది అని ఎన్నో గొప్పలు చెప్పుకునేది. ఎందరి కళ్ళు నా మీద పడ్డాయో అని వెంటనే దిష్టి తీసి బొట్టు పెట్టేది. అలాంటిది ఇక్కడ నానా మాటలు పడాల్సి వచ్చింది.
కంగ్రాచులేషన్స్. అమ్మన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? నీ బాధ గురించి నాకు అర్థమవుతుంది ఉషా. కానీ ఈరోజు నువ్వు సాధించిన దానికి నేనెంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నిజంగానా? ఏం నమ్మడం లేదా? ఈ ఒక్క మాటతో నా గుండెలో ఉన్న బాధ అంతా ఎటో ఎగిరిపోయినట్టు అనిపిస్తోంది తెలుసా? నిజంగా నా విజయం నీకంత సంతోషం ఇచ్చిందా? ఆఫ్ కోర్స్. చప్పట్ల విలువేంటో నాకు తెలుసు, ప్రశంసలతో వచ్చే సంతృప్తి ఏంటో నాకు తెలుసు. వాటి కోసం నేను ఎంతో కాలం ఆరాటపడ్డాను. నాకు దొరకని అదృష్టం నీకు దొరుకుతూ ఉంటే చూసి నేను ఆనందపడినా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ సంగతి నీకు తెలుసు కాబట్టి తన మాటలేం పట్టించుకోకు. నువ్వు ఇలాంటి కవితలు ఇంకా ఎన్నో రాయాలని, అవార్డ్స్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ ఆడిటోరియంలో 100 మంది కొట్టిన చప్పట్ల కన్నా ఇప్పుడు మీరు చెప్పిన 4 మాటలు నన్ను ఆకాశానికి ఎత్తేసినట్టు అనిపిస్తోంది. కవయిత్రినై కూడా ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంత కొత్త హాయి నన్ను కమ్మేసినట్టు అనిపిస్తోంది. చూసావా, మాటలు రావంటూనే ఎంత ఈజీగా మాటల్ని కవితలా అల్లేసావో. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోష సమయంలో నా గెలుపు నా భర్తకే అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. తీసుకోండి. నిజంగా నీ గెలుపుని నాకు అంకితం ఇస్తున్నావా? ఈ గెలుపునే కాదు, నేను జీవితంలో చూసే ఏ గెలుపైనా సరే నీకే అంకితం. ఇంతకన్నా గొప్ప అవార్డు ఆ భగవంతుడు నాకు ఎప్పుడో ఇచ్చేశాడు. ఏంటది? నువ్వే. వావ్, రేపు రేవ్ పార్టీయా? దాని గురించి ఎప్పుడూ నేను వినడమే తప్ప ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు. నాకు కూడా రావాలనుంది, కానీ ఇంట్లో ఏం చెప్పి రావాలి? డైరెక్ట్ గా చెప్పలేను, కానీ మా నాన్నకి మాత్రం ఏదోలా మస్కా కొట్టి రావటానికి ట్రై చేస్తాను. ఇంతకీ పార్టీ ఎక్కడ? మా రేణు అలాంటి పార్టీలకు రాదు. ఇంకెప్పుడు రేణుకి పార్టీల గురించి కాల్ చేయకండి. ఏం చేస్తున్నావు వదినా? ఆ మాట నేను అడగాలి. నీ గురించి ఇంట్లో వాళ్ళందరూ ఎంత నమ్మకం పెట్టుకున్నారో తెలుసా? నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? కానీ నువ్వు వాళ్ళందరి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నావు. వాళ్ళందరినీ మోసం చేయడానికి ట్రై చేస్తున్నావు. ఇది మోసం కాదు, నాకు ఇష్టమై నేను వెళ్ళాలనుకున్నాను. అయినా ఆపడానికి నువ్వెవరు? వెళ్ళాలని నువ్వు అనుకుంటే సరిపోతుందా? వెళ్లే చోటు మంచిదా కాదా? అసలు అలాంటి పార్టీలోకి వెళ్ళడం వల్ల ఈ ఇంటి పరువు మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇలాంటివేమైనా ఆలోచించవా? నేను పార్టీకి వెళ్ళినంత మాత్రాన ఈ ఇంటి పరువు పోతుందా? గవర్నమెంట్ బ్యాన్ చేసిన అలాంటి పార్టీలకు వెళ్ళడం వల్ల అక్కడ నువ్వు దొరికితే ఆ ప్రభావం ఇంటి మీద పడదా? అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా? ఆ మాత్రం కూడా నీకు అర్థం కాదా? అవన్నీ అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని కాదు. దయచేసి నా విషయంలో నువ్వు కలగజేసుకోకు. సరే అయితే నువ్వు మాత్రం పార్టీకి వెళ్ళావా? అత్తయ్య గారికి అందరికీ నేనే ఖచ్చితంగా చెప్పేస్తాను. అబ్బో, నువ్వు చెప్పేస్తే నీ మాట మీద గౌరవంతో అత్తయ్య గారు రేణుని ఆపేస్తారా? రేణుని కోప్పడతారనుకుంటున్నావా? అయినా రేణు ఏదో చిన్నపిల్ల, బరువు బాధ్యతలు తెలియని పిల్ల. సరదాగా పార్టీకి వెళ్తానంటే నువ్వేంటి కళ్ళకు గంతలు కడతాను, కాళ్ళకు సంకెళ్ళేస్తాను అని రేణు నాపాలనుకుంటున్నావు? నాకు తెలుసులే, మీ మిడిల్ క్లాస్ బుద్ధులే ఇలాంటివి. మీరు ఎంజాయ్ చేయరు, ఎంజాయ్ చేసే వాళ్ళని చూసి సహించలేరు.
అంతే కదా? ఎంజాయ్ చేయడానికి, సరదాగా గడపడానికి మిడిల్ క్లాస్, లో క్లాస్, హై క్లాస్ అని ఉండదక్క. ఎంజాయ్ చేయడానికి కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు దాటినంత వరకే మనం క్షేమంగా ఉంటాము. ఒకసారి హద్దులు దాటామా అది మన బ్రతుకుల్నే చిన్న భిన్నం చేస్తుంది, మన భవిష్యత్తునే అస్తవ్యస్తం చేసి పడేస్తుంది. రేణు అంటే చిన్నపిల్ల, తెలియక చేస్తుంది అనుకోవచ్చు. నువ్వు పెద్దదానివే కదా, తనని మందలించాల్సింది పోయి సపోర్ట్ చేస్తావేంటి? ఇంకా చాలు దినా. ఈ జనరేషన్ అమ్మాయిలు ఇలాగే ఉంటారు, ఇలాగే ఎంజాయ్ చేయాలనుకుంటారు. నువ్వు హద్దులంటూ నా కాళ్ళు కట్టేయడానికి ట్రై చేస్తున్నావు. మేఘనా వదిన హై క్లాస్ కి చెందింది కాబట్టి నా సరదాల గురించి అర్థం చేసుకుంటుంది. కానీ నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దానివి, అందుకే నా గురించి అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వేమైనా అనుకోరేను, ఈ ఇంటి ఆడపడుచు పాడైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఈ ఇంటి అమ్మాయి బాధ్యతని మర్చిపోయి బరి తెగిస్తాను అంటే నేను ఎంకరేజ్ చేస్తూ పంపించలేను. నువ్వు పార్టీకి వెళ్ళావని తెలియాలి, గ్యారంటీగా అత్తయ్య గారికి చెప్పేస్తాను, గుర్తుపెట్టుకో. ఏంటి వదిన ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు నన్ను అడ్డుకునే హక్కు తనకెవరిచ్చారు? కిరణ్ అన్నయ్యని మంచిగా చూసుకుంటుందని ఎంతో కొంత అభిమానం ఉండేది, కానీ తిరిగి తిరిగి నాకే టార్గెట్ పెడుతుంది అనుకోలేదు. నా ఎంజాయ్మెంట్ కి అడ్డొస్తుందని అస్సలు అనుకోలేదు. ఓ మూలనే కదా పడుందని, ఓ గుండు సోదని చూసి చూడనట్టు వదిలేస్తే ఏదో రోజు మన కాలికే గుచ్చుకున్నట్టు ఈ ఉషని చూసి చూడనట్టు పోతే ఏదో రోజు అందరికీ పెద్ద వెన్నుపోటే పొడుస్తుంది. ఇదిగో ఇప్పుడు నాకు పొడుస్తుందిగా. నువ్వేం దిగులు పడకురేను. ఇప్పుడు పార్టీకి ఎలా వెళ్ళాలి వదినా? నేను వెళ్తే అమ్మకి చెప్పేస్తానంటుందిగా. ఈ ఉష గురించి మనకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి నీ పార్టీలకు ఎలా ప్లాన్ చేయాలో మనం తర్వాత ఆలోచిద్దాం, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ వదినా. వెల్కమ్. పిచ్చిదాను, నీకు సపోర్ట్గా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వేవో ఒక పిచ్చి పని చేసి ఈ కుటుంబానికి చెడ్డ పేరు తెస్తేనే కదా అది చూసి నేను ఆనందపడేది. ఉషా, నువ్వు నా జీవితంలోకి వచ్చి చాలా తప్పు చేశావు. నా జీవితాన్ని ఒక అర్థం లేని కథలా మార్చేశావు. నేను గడుపుతున్న ఒక్కొక్క రోజుని అక్షరాలు లేని పేజీలా మార్చేశావు. అసలు నేనెందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియకుండా చేశావు. నువ్వనే క్యారెక్టర్ నా జీవితంలోకి రాకుండా ఉండుంటే నేను కిరణ్ని పెళ్లి చేసుకునేదాన్ని, కిరణ్తో సంతోషంగా ఉండేదాన్ని, కిరణ్ మయ్యి కోటలో ఒక యువరాణిలా వెలిగేదాన్ని. నీ వల్ల నా కలలు, ఆశలు అన్నీ నేల కూలిపోయాయి. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. ఇదే నీకు ఆఖరి రోజు.
మేజర్ ఇంజురీస్ అవడం వల్ల ఈ అమ్మాయికి సివియర్గా బ్లడ్ లాస్ అయింది. అర్జెంటుగా ఈ అమ్మాయి బ్లడ్ గ్రూప్ కనుక్కొని బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తెప్పించండి. ఓకే సార్. అలాగే ఈ అమ్మాయి ఎవరో డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. హలో. హలో నిషా, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇంకా ఇంటికి రాలేదేంటి? మాట్లాడేది నిషా కాదండి. ఎవరు మీరు? అసలు మా అమ్మాయి ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? మీ అమ్మాయి ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. హాస్పిటలా? అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ యాక్సిడెంట్ జరిగింది నిషా అనే అమ్మాయి వల్ల.